ధర్నా చౌక్ ను తరలించాలని ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. సమస్యలు చెప్పుకోవడానికి ఉన్న వేదికను ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దని హెచ్చరిస్తున్నాయి. ఉద్యమాలు ఆందోళనల ద్వారా ప్రజల గొంతుకగా నిలిచిన వేదిక ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుంచి తరలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అటు ప్రజా సంఘాలు కూడా సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. అంతా కలిసి నిర్ణయంపై పోరాడాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ధర్నా చౌక్ ను శివారు ప్రాంతాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలంటూ నేతలంతా గవర్నర్ నరసింహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తీరుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ అని ప్రశాంతంగా నిరసన తెలియజేయడానికి ఆ స్థలాన్ని నిర్ధారించి ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా అక్కడ డిసెంట్ నిరసన తెలియజేయడానికి అవకాశం ఉండింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఒక నియంతృత్వ పోకడతో అక్కడ ఎవరిని నిరసన తెలియజేయడానికి డిసెంట్ తెలియజేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఉద్యమాల నుంచి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు టీడీపీ కూడా కేసీఆర్ సర్కార్ తీసుకునే నిర్ణయంపై మండిపడుతోంది. పేదల గొంతును నొక్కాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అయినా, వందల మంది అయినా, వేల మంది అయినా కానీ ధర్నా చౌక్ వచ్చి వాళ్ళ హృదయ స్పందన చెప్పేటువంటి పరిస్థితి అవకాశం ఉండే. కానీ వాళ్ళ పేదల గొంతును పిసికినని చెప్పని కేసీఆర్ భావిస్తున్నాడు. హామీలు వాగ్దానం నిలబెట్టుకోలేక ప్రజల్లో పెరుగుతున్నటువంటి నిరసనలు, అసంతృప్తిని ఈ ఉద్యమాల రూపేణా, నిరసన రూపేణా రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అది జీర్ణించుకోలేక మరి ప్రస్తుత ప్రభుత్వం ధర్నా చౌక్ కేంద్రాన్ని పూర్తిగా ఎత్తివేసి, మరోవైపు ధర్నా చౌక్ మార్పు విషయంలో పునరాలోచన చేయకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటున్నాయి